79వ సర్గము. మంత్రులు మొదలగువారు రాజ్యాధికారమును చేపట్టుమని భరతుని ప్రార్థించుట, ఈ రాజ్యమునకు శ్రీరాముడే ప్రభువు అని భరతుడు ప్రకటించుట. అనంతరము 14వ దినమున ప్రభాతవేళ రాజకార్యములను నిర్వహించునట్టి మంత్రివర్యులు ఒకచోట సమావేశమై భరతునితో ఇట్లు నుడివిరి. మహాయశస్వివైన ఓ రాజకుమారా, మనకు పరమగురువైన దశరథ మహారాజు తన జ్యేష్ఠకుమారుడైన శ్రీరాముని, మహాబలశాలి అయిన లక్ష్మణుని వనములకు పంపి తాను స్వర్గస్థుడాయను. ఇప్పుడు ఈ రాజ్యమునకు రాజు ఎవ్వరునూ లేరు. కనుక ఈ రాజ్యాధికారమును మీరే స్వీకరింపవలెను. మహారాజే స్వయముగా మీ అన్నయ్యగు శ్రీరాముని వనవాసమునకు ఆజ్ఞాపించి రాజ్యాధికారమును మీకు ఏర్పాటు చేసెను. కావున మీరు రాజగుట న్యాయసమ్మతమే. మీరు రాజ్యాధికారమును స్వీకరించుట ఎవరికినీ బాధాకరముగాదు. రాజకుమార, రఘువంశజ, ఓ భరత, మంత్రులు మొదలగు స్వజనులు, పురప్రముఖులు అభిషేక సామాగ్రిని తీసుకునవచ్చి మీకై ఎదురుచూచున్నారు. ఓ నరశ్రేష్ఠ భరత, మీ తాత ముత్తాతల నుండి వచ్చుచున్న ఈ రాజ్యమును అవశ్యముగా స్వీకరింపుము. వెంటనే రాజ్యాభిషిక్తుడవు కమ్ము. మమ్ములను రక్షింపుము. నిష్ఠాగరిష్ఠుడైన భరతుడు ఆ మాటలను విని పట్టాభిషేకమునకై తీసుకుని రాబడిన కలసములు మొదలగు సమస్త వస్తువులకును ప్రదక్షిణమొనర్చి అచట చేరియున్న వారితో ఇట్లు నుడివెను. జ్యేష్ఠునకు రాజ్యాధికారమును అప్పగించుట పరంపరగా వచ్చుచున్న మన వంశాచారము. కనుక అనుభవజ్ఞులను, పెద్దలను అయిన మీరు నాతో ఇట్లు పలుకుట ఏమాత్రమూ తగదు. కనుక మా సోదరులలో పెద్దవాడైన శ్రీరాముడే ఈ రాజ్యమునకు రాజు కాగలడు. ఆయన కుమారుగా నేను 14 సంవత్సరములు వనవాసము చేసెదను. చతురంగ బలములతో గూడిన మహాసేనను సిద్ధపరచుడు. జ్యేష్ఠసోదరుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు తీసుకుని రాగలను. పట్టాభిషేకమునకు సంబంధించిన సమస్త వస్తువులను, సాధనములను తీసుకుని శ్రీరాముని కొరకే వనమునకు వెళ్ళెదను. పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముని అచటనే పూజించి పట్టాభిషిక్తుని గావించి యాగశాల నుండి త్రేతాగ్నినివలే శ్రీరాముని ఇచటికి గొనివచ్చెదను. ఈ కైకేయి పేరునకు మాత్రమే నాకు తల్లి. ఈమెలో మాతృభావము లేసమైనను లేదు. ఈమె కోరికను నెరవేరనీయను. ఈ రాజ్యమునకు శ్రీరాముడే రాజు కాగలడు. నేను మాత్రము ఆకారడవులలో నివసించెదను. శిల్పులు ముందుగా వెళ్లి ఎగుడుదిగుడుగా నుండెడి బాటలను సమముగా చేయుదురుగాక. అడవుల బాటలను బాగుగా ఎరిగినవారు రక్షకులుగా మనవెంట్వత్తురుగాక. శ్రీరాముని నిమిత్తమై ఇట్లు మాట్లాడుచున్న రాజకుమారుడగు భరతునితో అచట చేరియున్న వారందరును మిగుల సముచితము లైన వచనములను ఇట్లు పలికిరి. నాయన, రాజకుమారులలో జ్యేష్ఠుడైన శ్రీరామునకు రాజ్యమును సమర్పించుటకు అభిలషించుచు నీవు ఎంతో చక్కని మాటలను పలికితివెందువలన నీకు సకల సంపదలను అబ్బును. రాజకుమారుడైన భరతుడు నుడివిన పలుకులన్నీయు ఆణిముత్యములే. వాటిని విని అచటి పెద్దలందరునూ మిక్కిలి సంతసించిరి. అప్పుడు పూజ్యులైన ఆ ప్రముఖుల నేత్రముల నుండి ఆనంద బాష్పములు జలజలరాలెను. వనము నుండి శ్రీరాముని దీసికునిరావలెననెడి భరతుని సంకల్పమును, అందులకై అతడు పలికిన చల్లని మాటలను వినిన అమాత్యులను, సభలోనున్న పెద్దలను మిగుల ఆనందించిరి. అంతటా వారి దుఃఖములు మటుమాయమయ్యెను. అప్పుడు వారు భరతునితో, ఓ మహాపురుషా, మీ ఆదేశము ప్రకారము మార్గములను బాగుచేయుటకై శిల్పులను, రక్షణ విషయములను జూచుకొనుటకై భక్తి విశ్వాసములు గల భటులను నియమించితిమి అని పలికిరి. వాల్మీకమహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 79వ సర్గము సమాప్తము.